ప్రతి ఒక్కరికి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం ఆగస్టు 15 రోజు మాట్లాడుకుంటే స్వతంత్ర ఉద్యమం గురించి లేదా ఆ నాయకుల గురించి మాట్లాడతాం. కానీ ప్రస్తుతం ఆ స్వతంత్ర ఉద్యమ నాయకుల స్ఫూర్తితో మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఈరోజు నీతో తెలియపరుచుకుంటున్నాను. మనలో బాపూజీ ఉన్నాడు, భగత్ సింగ్ ఉన్నాడు, అల్లూరి సీతారామరాజు ఉన్నాడు, బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటి ఎందరో త్యాగదనుల తనుగులతో తరువు తరించిపోయింది. ఇప్పుడు త్యాగాలు అక్కర్లేదు, బలిదానాలు అక్కర్లేదు. సాటి వారికి చెయ్యూతనిచ్చి కన్నీటిని తుడిచి కడుపు పట్టి అన్న పెట్టగలిగితే చాలు. మనం అల్లూరి సీతారామరాజు చూసుకోవచ్చు. తను బ్రిటిష్ వారికి ఎదురెళ్ళి కాల్చు ఒక్కసారి కాదు 100 సార్లు కాల్చు అని తన ప్రాణాలను అర్పించుకున్నారు. సో ఇప్పుడు మనం ఒకరితో పోరాటం చేయవలసిన అవసరం లేదు, మనం మనతో పోరాటం చేయవలసిన అవసరం ఉంది. మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువసేవా సమితి అధ్యక్షుడిగా నేనున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపేట మండలంలో వచ్చిన వరదలకి సుమారు 10 గ్రామాల వరకు తినడానికి తిండి లేని పరిస్థితి, ఉండడానికి లేని పరిస్థితులు ఉంది. సో మనం స్వతంత్ర నాయకుల ఉద్యమ స్ఫూర్తితో ఇటువంటి ఆపదలు ఉన్న వారికి సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రపంచాన్నంతా మర్చిపోయి అమ్మని, నాన్నని, అక్కని, చెల్లిని, మరీ ముఖ్యంగా ఈ మొబైల్ ఫోన్ మర్చిపోయి నువ్వు ప్రశ్నించుకో, నీతో నువ్వు మాట్లాడుకో. 3 మాటలు. మొదటిది ఎందుకు పుట్టాను, రెండవది ఎలా బతకాలి, మూడవది ఎలా చావాలి. దట్స్ ఇట్. అంతే. ముందు ఈ 3 విషయాల గురించి మీరు తెలుసుకోండి. ఎందుకంటే మన దేశం కోసం ఒక బాబు భగత్ సింగ్ వంటి గొప్ప నాయకులు కేవలం 23 సంవత్సరాల్లోనే తన ప్రాణాలు అర్పించారు. సో ప్రతి ఒక్కరు కూడా మేము చేసి ఈ కార్యక్రమానికి సహాయం చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు స్కిప్ చేయకుండా ఒక్కసారి పూర్తిగా చూడండి. పెద్దవాగు ప్రాజెక్టు కట్టకి గండిపడి ఒక్కసారిగా దిగువన ఉన్న గ్రామాలలో ఉన్న ఇళ్లలోకి నీళ్లు చేరడం మరియు కొన్ని ఇళ్లు కొట్టుకుపోవడం జరిగింది. అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి మీ వంతుగా బియ్యం, కూరగాయలు, పాత దుస్తులు ఇవ్వండి. వారికి మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాము.